వందనాలండి. మరి అయ్య గారికి, జానవేశ్వరి గారికి, బ్లెస్సమ్మ గారికి, పెద్ద అమ్మగారికి కూడా నా నిండి వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా మనవరాలు నా కూతురు బిడ్డ మరి పుట్టడమే కాళ్ళు చేతులు చాలా మరి బలహీనంగా పుట్టిందండి. ఆ బిడ్డ బ్రతుకుతుందో లేదో అనుకుని మేము చాలా వేదన పడ్డాం. చాలా డబ్బు హెచ్చించి రాయవెల్లూరులో ట్రీట్మెంట్ చేయించామండి. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ కాళ్ళు చేతులు బలం ఇచ్చాడండి దేవుడు. అటువంటి బిడ్డకి మరి 2 సంవత్సరాల క్రితం వివాహం కూడా జరగడం కూడా జరిగిందండి. అయితే మేము ఎంతో వేదన, చుట్టాల్లో మరి బంధువుల్లో కూడా ఆ బిడ్డకి పిల్లలు పుట్టరు అన్న ఒక అపోహ ఉందండి. వారి నోట వీరి నోట కూడా విన్నాం. చాలా వేదన పడ్డామండి. నా దేవునికే మేము మొరపెట్టుకున్నామండి. నా దేవుడే సమస్తమైన మరి క్రియలన్నీ, అద్భుతాలన్నీ ఆ బిడ్డ పట్ల చేశాడండి. ఆ బిడ్డ అసలు బ్రతకవలసిన బిడ్డ కాదండి. ఎలా పుట్టిందంటే అండి, మరి కోడి పిల్లల్ని చేయని గుడ్డు ఉంటుంది చూడండి, అది పగలగొడితే కాళ్ళు చేతులు ఎలాగుంటాయో అలా నల్లగా కాళ్ళు చేతులు మరి కాడల్లా పుట్టిందండి పాప. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పాపని దేవునిపై నా తమ్ముడు, నేను, మా పాప, నా కొడుకు, మా కుటుంబం అంతా ఎంతో దేవుని వైపు చూస్తూ ఆయన వైపు నమ్మకం పెట్టుకుని మేము వైద్యం చేయించామండి. దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేసి బిడ్డకు ఆరోగ్యం ఇచ్చాడండి. అయితే ఆ బిడ్డ గర్భఫలము కూడా ఇవ్వడం దేవుని మహాకృప అండి. మేము ఎంతో సంతోషించామండి. అయితే బిడ్డ గర్భఫలం ఇచ్చినప్పుడు 7వ నెల అండి. హాస్పిటల్కని తీసుకెళ్తే మరి వచ్చేటప్పుడు ఇలా ఫోన్ చూసుకుంటుందటండి. ఎవరో ఫోన్ చేశారని. మరి చిన్న రాయి కాలు కింద పడిపోయిందంటండి. పడిపోతే మరి ఎడమ చెయ్యి అనుకుని కుడి చెయ్యి అనుకుని ఎడమ చెయ్యి వైపు పడిపోయిందటండి. పడిపోతే ఎడమ చెయ్యి చిన్న ఫ్రాక్చర్ అయింది. కానండి దేవుని మహాకృపను బట్టి గర్భంలో ఉన్న బిడ్డకు కూడా ఎటువంటి హాని, చిన్న దెబ్బ కూడా తగలేదు. దేవునికే స్తోత్రం, ఈ మహిమ, ఈ ఘనత అంతా నా దేవునికే అండి. మరి మనవరాలు చాలా అల్పంగా ఉందండి. చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటుందండి. దేవుడు మాకు అన్నీ ఇచ్చినా ఆ బిడ్డ ఆహారం సరిగా తీసుకోదండి. ఏది సమంగా తిందండి. ఆ బిడ్డ కోసం ప్రార్థించేయండి. సమయంలో బిడ్డ